నేను మీకోసం మామిడి ముక్కలు తెచ్చాను. మీరు తింటారా? నాకు ఇవంటే చాలా ఇష్టం. తీసుకురావాలా వద్దా అని ఆలోచించాను. మీరు ఏమనుకుంటారో తెలియదు. అయ్యో, నాకు మామిడికాయలు చాలా ఇష్టమని నేను మీకు ముందే చెప్పాను కదా. అయినా ఇందులో ఆలోచించాల్సిందేముంది? నేనేమనుకుంటాను? అది నేను కూడా తినాలి. అయ్యో బాలా, నువ్వు ఈ మామిడికాయలు ఎలా తింటావు? నాకైతే అస్సలు ఇష్టం ఉండవు. కానీ రాణికి బాగా నచ్చుతాయి. తను చాలా ఇష్టంగా తింటుంది. తనకి కొంచెం ఇవ్వు. తనకి ఇచ్చావంటే తను చాలా సంతోషపడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు గోపాల్? చూస్తున్నాను ఈ విధి మనుషుల్ని ఎలా కలుపుతుందా అని. నేనైతే ఎప్పుడూ అనుకోలేదు నేను ఇక్కడికి వస్తానని, అలాగే నిన్ను కలుస్తానని. మరోలా కూడా అయి ఉండొచ్చు. నువ్వు మీ అమ్మని కలుసుకోవాలనుంది. ఇక దానికి దారి సతారా మీద నుండి వెళ్తుందేమో. తప్పకుండా అయి ఉండొచ్చు. కానీ భీమ్, ఏదైనా కానీ నీతో పరిచయం నేను జీవితమంతా గుర్తుపెట్టుకుంటాను. అవును గోపాల్, నీ నుండి ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి? నువ్వు ఉదయం చెప్పావు సన్యాసి జీవితం జీవించడానికి ఇల్లు వదిలిపెట్టేయడమే ఏకైక మార్గం కాదు అని. నాకేమీ అర్థం కాలేదు. కొంచెం వివరిస్తావా? భీమ్రావ్, ప్రజలు సన్యాసం ఎందుకు తీసుకుంటారు? ఎందుకు? మనిషి కొన్నిసార్లు ఏదైనా సాధన చెయ్యాలనుకుంటాడు, అలాగే మనిషి కొన్నిసార్లు ఏదైనా శోధించాలనుకుంటాడు. అందుకే. అయితే ఈ రెండు పరిస్థితుల్లో మనిషి అనుకుంటూ ఉంటాడు అతని ఈ కుటుంబం, బంధాలు, బంధుత్వాలు అన్నీ తనకి ఆ శోధనలో, అతని ఆ సాధనలో అడ్డుపడతాయని. అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కూడా. అందుకే రెండు పద్ధతులున్నాయి. మొదటిది ఈ బంధాలు, బంధుత్వాలు అన్నిటికీ దూరంగా వెళ్ళిపోవడం, ఎలా అయితే నేను వెళ్ళిపోయినట్టుగా. ఇక రెండవది ఏంటంటే కుటుంబం, బంధాలు, బంధుత్వాలు వీటన్నిటి మధ్య ఉంటూ కూడా అతను తన సాధన, తన శోధన చేసుకోవచ్చు. ఎలా అయితే నువ్వు. అందులో తనకి కుటుంబంలో వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా కూడా అడ్డంకులు రానివ్వరు. వ్యక్తికి ఏదైతే సరైనదనిపిస్తుందో అది చేస్తాడు. అయినా రెండు పద్ధతులు వాటి వాటి స్థానాల్లో సరైనవే. వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో అది చూడడం అవసరం. ధన్యవాదాలు గోపాల్. నువ్వు నాకు వివరించిన విషయాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. భీమ్, చూడు బాబు, నువ్వు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు గోపాల్ని కొన్ని ప్రశ్నలు అడిగావు.
ఈ గోపాల్ నిన్ను మొదట్లో ఓడించాలనుకునేవాడు, అవమానించాలి అనుకునేవాడు. కాని బాబు, నేర్చుకోవాలన్న ఈ ఆసక్తి ఎప్పుడూ వదిలిపెట్టకు. ఉన్నతిని సాధిస్తావు. అలాగే వ్యతిరేక ఆలోచన ఉన్న వ్యక్తుల నుంచి కూడా మంచి, అలాగే తర్కపూర్ణమైన విషయాలు వినడం, అలాగే అర్థం చేసుకోవడం ఒక వ్యక్తి యొక్క ఆలోచనని ఇంకా విస్తారంగా చేస్తుంది. వంట పూర్తయిపోయింది, అందరూ రండి. పదండి, మీ ఇద్దరు కూడా భోంచేయండి. పద గోపాల్, భోజనం చేద్దాం. భీమ్, తనేం తాగుతున్నాడో నేను కూడా అదే తాగుతాను. ఇదిగో తాగు. ఇదిగో, ఇప్పుడు నువ్వు తాగు. రేపు మహారాజు నిజం అందరి ముందు బయట పెట్టాక నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు నాకు చాలా గుర్తొస్తావు. ఆ గోపాల్, నువ్వు కూడా నాకు చాలా గుర్తొస్తావు. కానీ గురువుగారు అంటుంటారు, జీవితం యొక్క మార్గం సుదీర్ఘంగా ఉంటుందని. అందుకే ముందుకు సాగడం అవసరం. అయితే అలా సాగుతున్నప్పుడు ఇలా కొద్దిమంది విడిపోతారు, అలాగే కొద్దిమంది కలుస్తారు. నువ్వు నిజం చెప్తున్నావు భీమ్. ఒకవేళ సాగుతూ ఉన్నట్టయితే తప్పకుండా ఎక్కడో దగ్గర మళ్ళీ కలుస్తాం. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది కదా. నిజానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే రేపు వెళ్ళిపోయే ముందు మనందరం ఆ దుర్మార్గుడైన స్వామీజీ నిజం అందరి ముందు బయట పెడదాం. స్వామీజీ, నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను స్వామీజీని కలవాలి. స్వామీజీనా? ఎందుకు? అయినా కూడా స్వామీజీ ఇప్పుడు ఏకాంతవాసంలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఎవరిని కలవరు. ఇక ఎక్కడి నుంచి వెళ్ళు. ఈ భీమ్రావు నన్నెందుకు కలవాలనుకుంటున్నాడు? ఆయనతో చెప్పండి, నేను ఇప్పుడే కలవాలి. స్వామీజీ, మేమిక్కడ ఎందుకు నిలబడ్డామో తెలుసా? ఎవరు ఆయన సాధనకి విఘ్నం కలిగించకూడదని. అర్థమైందా? వెళ్ళు. స్వామీజీ ఇప్పుడు మీ ముందే తలుపులు తెరుస్తారు. ఇక గోపాల్, ఇంకా గోపాల్ తల్లి రావడమే మిగిలింది. గోపాల్ తల్లంటే అర్థం? అర్థం ఏమిటంటే, మీరు ఎవరినైతే ఇప్పటి వరకు మా అత్త అనుకుంటున్నారో నిజానికి ఆవిడ గోపాల్కి తల్లి. పైగా గోపాల్కి అంతా గుర్తొచ్చింది కూడా. గోపాల,
గోపాల్ తల్లే. గోపాల్కంతా గుర్తొచ్చిందా? అంటే తను అందరికీ అన్నీ చెప్పేస్తాడు. సరే, అన్నీ గుర్తుకొచ్చాయి. అయితే ఏమైంది? ఏం చేయటానికి వచ్చావు ఇక్కడికి? స్వామీజీ, మీరు నా విషయంలో ఏం చేశారో అనేది చెప్పడానికి వచ్చాను. స్వామీజీ ఊరు జనాలు వచ్చేస్తున్నారు. వాళ్ళకెవరు చెప్పారు? అయినా వాళ్ళకి తెలియదా నేను ఏకాంతవాసం చేస్తున్నానని? స్వామీజీ, రామ్జీ తన 2 కొడుకులతో కలిసి అన్ని ఊళ్ళు అన్ని ప్రదేశాలు తిరుగుతూ ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు ఏకాంతవాసం సందర్భంగా స్వామీజీ అందరి మంచి కోసం ప్రసాదం పంచుతున్నారని. స్వామీజీ 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 స్వామీజీ. చూడండి స్వామీజీ, జనాలు రావడం మొదలైపోయింది కూడా. ఇక అందరూ వచ్చిన తర్వాత నేను మీ నిజం బయట పెడతాను. మీరు నా విషయంలో ఏం చేశారనేది. స్వామీజీ, నేను చెప్పాను కదా మీరు ఈ సతారా వదిలి వెళ్ళిపోవలసి ఉంటుందని. అయితే ఆ రోజు వచ్చేసింది. అలాగే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ విగ్రహాన్ని అందరూ కలిసి విరిచేస్తారు. దాన్ని తయారు చేయడానికి ఎవరైతే తమ సర్వస్వం అర్పించారో వాళ్లే విరుస్తారు. ఎవరి దగ్గర తమ కడుపులు నింపుకోవడానికి డబ్బులు కూడా లేవో వాళ్ళు కూడా విగ్రహం కోసం చందాలిచ్చారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు స్వామీజీ ఈశ్వరుడి రూపము అని. కానీ వాళ్ళు స్వామీజీ యొక్క నిజస్వరూపం చూస్తారు కదా. తరువాత కూడా వాళ్ళు స్వామీజీ విగ్రహాన్ని తిరిగి స్థాపన చేసి ఆ విగ్రహాన్ని పూజిస్తారా? లేదు. చెప్పాలంటే ఎవరు మిమ్మల్ని పూజించేవారో వాళ్ళు తిరిగి మీ గురించి ఆలోచించి వాళ్ళ రక్షణ కోరుకుంటారు. ఇక మీ విగ్రహ స్థాపన అనేది ఎప్పటికీ జరగదు. సేట్ గారు, గొడవ వాతావరణం కల్పించేద్దాం. ఎందుకంటే స్వామీజీ నిజస్వరూపం బయటపడిందంటే అనర్థం జరిగిపోతుంది. అనర్థం చేద్దామా? సేట్ గారు, నాకు అర్థమవుతుంది మీరేం ఆలోచిస్తున్నారు. ఇదే కదా, ఏదో విధంగా గొడవ పెట్టుకుని గందరగోళం చేసేయాలి. ఎందుకంటే నిజం బయటపడకూడదు. కానీ మీరందరూ ఒకటి తెలుసుకోండి, సైన్యంలో పనిచేసే సమయంలో ఇలాంటి ఎన్నో సంఘటనల్ని నేను ఎదుర్కోవడం జరిగింది. స్వామీజీ, మీరు నన్ను ఇక్కడికి కుట్రలో భాగంగా పిలిపించారు కదా. నేను ఈ కుట్రకి తెరదించి తీరుతాను. ఇక మీ ఆట అయిపోయింది. स्वामी जी जय, 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 स्वामी जी जय. స్వామీజీ, మీరు మమ్మల్ని ఇక్కడికి శ్రేయస్సు యొక్క ప్రసాదం గురించి పిలిచారు కదా, అయితే ఇవ్వండి.
అవును స్వామీజీ, ప్రసాదం ఇవ్వండి. అయినా ఈ భీమ్రావ్ ఇంకా అతని జాతి ప్రజలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తప్పుగా అనుకోకండి, కానీ మీ స్వామీజీ మీ అందరినీ మోసగిస్తున్నారు. మీ అందరితో అబద్ధాలు చెప్తున్నారు. ఎవరైతే స్వయంగా తల నుండి కాళ్ల వరకు పాపంలో మునిగిపోయారో వారు ఎవరికైనా ఎలా శ్రేయస్సును చేస్తారు? పిచ్చిగా మాట్లాడతావేంటి భీమ్రావ్? భీమ్రావు నిజం చెప్తున్నాడు. నేను భీమ్రావు అత్తని కాదు, నిజానికి నేను గోపాల్కి తల్లిని. నేను చనిపోయానని మీ అందరికీ చెప్పడం జరిగింది, గుర్తు చేసుకోండి. దూరపు గ్రామంలో ఉండేవాళ్ళు. వీడి తల్లి చనిపోయి దాదాపుగా 1 నెల కన్నా ఎక్కువే అయింది. అప్పటి నుంచి వీడిలా ఏడుస్తున్నాడు. ఇక ఇప్పుడు నేను మీ స్వామీజీ యొక్క నిజానికి సాక్ష్యం చూపిస్తాను. ఆయన ఎంత పెద్ద అబద్ధాల కోరో అని, ఎంత పెద్ద పాపాత్ముడో నిరూపిస్తాను. నువ్వేదేదో చెప్పేస్తే మేము నమ్మేస్తామా? నమ్మము. గోపాల్, ఇలా రా. నిజం ఏంటి అన్నది వీళ్ళందరితో కూడా చెప్పు. గోపాల్, నువ్వు అందరికీ చెప్పు నిన్ను ఏ కుట్రలో భాగం కోసం ఇక్కడికి పిలవడం జరిగిందో అని. భీమ్రావ్ అబద్ధం చెప్తున్నాడు. అలాగే ఈ స్త్రీ నా తల్లి కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు గోపాల్? నేను నీ తల్లిని కాకపోతే మరెవరిని? తెలీదు. మీరు ఎవరనేది భీమ్రావ్కే తెలియాలి. నేను నిజం చెప్తున్నాను. భీమ్రావ్ ఇంకా తన కుటుంబం సభ్యులు నా మీద ఒత్తిడి పెట్టారు నన్ను అబద్ధం చెప్పమని. అలాగే స్వామీజీకి వ్యతిరేకంగా ఎన్నో చెప్పమన్నారు. అవి వీళ్ళు నాకు నేర్పించారు. ఇంకా పిచ్చి పట్టే మందు నాకు బాలా ఇచ్చాడు. అబద్ధం ఎందుకు చెప్తున్నావు గోపాల్? అందరికీ నిజం చెప్పు. ఏది నిజం? విన్నారుగా అందరూ? ఈ భీమ్రావు తన కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను అబద్ధాల కోరునని, నేను చెడ్డవాడినని, పాపాత్ముడనని నిరూపించటానికి. గోపాల్, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏది నిజమో అది చెప్పు. నిజమే చెప్తున్నాను. ఈ గోపాల్ ఎందుకు మాట మార్చాడు? గోపాల్, నువ్వు మా అందరినీ ఎందుకు మోసం చేస్తున్నావు? నువ్వు ఇలా మాట మార్చడానికి వీల్లేదు గోపాల్. గోపాల్, నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తావా? గోపాల్, నీకేమైంది? ఎందుకు నన్ను గుర్తుపట్టడానికి నిరాకరిస్తున్నావు? నీ విషయంలో ఎవరు ఇంత మంచి చేశారో వాళ్ల మీదే నిందలు వేస్తున్నావు. నువ్వింత చెడ్డవాడివా? గోపాల్ బాబు, ఇలా చేయొద్దు. అయినా ఇదంతా మాట్లాడడానికి ఇది సమయం కాదు. నిజమేంటో చెప్పు. ఏది నిజమో అదే చెప్తున్నాను. అయినా నేను ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు. భీమ్రావ్, మా విషయాల్లో తలదూర్చడం ఆపితే మంచిది. మా భావాలతో నువ్వు ఆడుకున్నందుకు నీకు శిక్ష వేయడం జరుగుతుంది. మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు?
వీళ్ళంతా స్వామీజీని అవమానపరచడానికి ప్రయత్నించారు. నేను చెప్తున్నాను, రాళ్లు తీసుకోండి. వీళ్ళు చచ్చిపోయేంత వరకు వీళ్ళని కొడుతూనే ఉండండి. శాంతించండి.